హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో కరివేపాకుతో కారప్పొడి చేసి చూపిస్తున్నాను. ఈ కారప్పొడి హెల్త్కి చాలా మంచిదండి. అలానే హెయిర్ గ్రోత్కి కూడా కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కారప్పొడి రైస్లోకి అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ కారప్పొడికి ఒక 4 కట్టల వరకు కరివేపాకు తీసుకున్నాను. ఈ సైజులో ఒక 4 కట్టలు తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. నీట్గా వాష్ చేసి ఏమన్నా ఆకులు పాడైన ఉంటే తీసేసుకుని ఆరబెట్టుకోవాలి. తడేమీ లేకుండా ఇలా ఆరబెట్టుకుని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేయటం వల్ల కారప్పొడి టేస్ట్ బాగుంటుందండి. ఈ నువ్వులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయినాయి. వీటిని ఇంకా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేస్తున్నా. ఇందులోనే ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు కూడా వేస్తున్నాను. వీటిని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ రావాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. శనగపప్పు మినపగుళ్ళు 2 సేమ్ క్వాంటిటీతోనే తీసుకోవాలి. ఇలా వీటిని వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో నాకు ఆయిల్ సరిపోతుంది. మీకు సరిపోకపోతే గనక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2.5 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి ధనియాలు కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఒక 30 నుంచి 35 వరకు తీసుకున్నాను. ఎండుమిర్చి కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, ఇంకొన్ని ఎండుమిర్చి కొంచెం కారం తక్కువగా ఉంటాయి. ఎండుమిరపకాయల కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ కారం సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడర్ను కూడా మనం కారపొడిలో యాడ్ చేసుకున్న కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిరపకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక పెద్ద సైజు వెల్లుల్లిని ఇలా రెబ్బలుగా చేసి వేస్తున్నాను. ఇందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఇలా వెల్లుల్లి చింతపండు 2 వేసుకోవాలి. మరీ ఎక్కువేమీ వేయించక్కర్లేదు, లైట్గా వేడి తగిలినా సరిపోతుంది. ఇలా లాస్ట్లో వెల్లుల్లి చింతపండు 2 వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువేమీ వేయించక్కర్లేదు, లైట్గా వేడి తగిలినా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందు కడిగి ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకు వేసుకోవాలి. మొత్తం కరివేపాకుని వేసేస్తున్నాను. నాకు మొత్తం ఈ కడాయికి సరిపోయింది. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకుంటే కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకుని ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉందంటే మనకి క్రిస్పీగా ఆకు వేగదు. సో పూర్తిగా తడేమీ లేకుండా ఆరబెట్టుకున్నాకే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆకుని ఇలా ఇరిపితే ఈజీగా బ్రేక్ అవ్వాలి. ఇలా పొడి కింద అయిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్న నువ్వులు వేస్తున్నాను. ఇందులోనే మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, శనగపప్పు మినపప్పు అవి కూడా వేస్తున్నాను. అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు వీటిని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకుని
ఒకసారి స్పూన్తో అడుగు నుంచి పైకి కదపండి, లేదంటే కరివేపాకు వేసినప్పుడు అడుగున సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఇప్పుడు చల్లారబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ అడుగు నుంచి పైకి కదుపుతూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు, కారం, చింతపండు కరెక్ట్గా సరిపోయిందండి. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కారప్పొడి ఏమన్నా ఫ్రైలు చేసుకున్నప్పుడు పొడిలా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే రైస్ని తాలింపు పెట్టుకుని ఈ పొడి జల్లుకున్నా కూడా కరివేపాకు రైస్లా కూడా తినేసేయచ్చు. అసలు వేడి వేడి అన్నంలోకి అయితే కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా కూరలు కూడా ఏం అవసరం లేదండి, టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.